యజ్ఞం లేదు, యాగం లేదు, పూజ లేదు, ఏమీ లేదు. యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే స్వాహాకారంతో దేవతలకి వెళ్ళలేదనుకోండి హవిస్సు, దేవతలు ఆగ్రహిస్తే వాళ్ళు వర్షం కురిపించరు. వర్షం కురిపించలేదనుకోండి భూమి మీద పంట పండదు. పంట పండలేదనుకోండి 2 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులు కానీ 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులు కానీ సంతోషంగా ఉండలేరు. ఇప్పుడు లోకంలో ఆకలి ఎక్కువైపోయింది. ఇంతమంది బాధపడుతుంటే సంతోషించడం రాక్షస లక్షణం. అందుకని దుర్గముడు సంతోషిస్తున్నాడు. ఓ యజ్ఞం చేసి అమ్మవారిని పిలుద్దామంటే వాళ్ళకి వేదమంత్రాలన్నీ మరుపుకొచ్చేసాయి, ఏమీ జ్ఞాపకం లేవు, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇన్ని లక్షల మంది పీనుగుల పెద్ద పెద్ద పర్వతాల్లా పడిపోతున్నారు. హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని స్తోత్రం చేశారు, అమ్మ కనపడమని. ఆవిడ తథాస్తు అని ఎప్పుడో వర్షం కురిపిస్తాను, ఇంకా మొక్కలు మొలుస్తాయి, చెట్లు పెరుగుతాయి, కాయలు కాస్తాయి, పళ్ళు పండుతాయి, పంటలు పండుతాయి, మీరు తిందురుగాని అప్పుడు వర్షం వస్తుంది, నీరు వస్తుంది, తాగుదురుగానంటే ఈలోగా ఎంతమంది పడిపోతారు. అందుకే ఆవిడ శాకంభరిగా వచ్చింది. శాకంభరి అంటే